హాయ్, నేనైతే ఇవాళ మీకు హెల్తీ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. కరివేపాకు కారం. మనం మామూలుగా కరివేపాకు తినాలంటే తినము కదా, మనమే కాదు పిల్లలు కూడా తినరు. ఎమ్మటే కనిపించగానే మనమైతే సైడ్ పెట్టేస్తాము. అట్లా లేకుండా నేనైతే డైలీ కంపల్సరీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఒక ముద్ద అయితే కరివేపాకు కారం కంపల్సరీ తింటానండి డైలీ. నేను దాని రెసిపీ చూపిస్తున్నాను మీకు. 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 3 టేబుల్ స్పూన్ మినపప్పు, 3 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్ పెడితే మనకు ఆ ఫ్లేవర్ అనేది పోతుంది. లో ఫ్లేమ్లో ఫ్లేవర్ అయ్యాక 50 గ్రామ్స్ కరివేపాకుకి 20 రెడ్ చిల్లీ అయితే పడుతుంది. కరివేపాకు, రెడ్ చిల్లీ, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. బాగా ఓవర్ ఫ్రై అయితే చేయకూడదండి. లైట్గా ఫ్రై అయ్యాక అది కూల్ అయిపోయాక మనం మిక్సీలో వేసుకుని ఎల్లుల్లిపాయను, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుని తగినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. నేను అది వెల్లుల్లిపై యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయిందన్నమాట. సో గ్రైండ్ అయ్యాక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి 6 మంత్స్ దాకా ఉంటుంది. 1 మంత్ అయితే ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట మనకి.